టేస్టీ టేస్టీ బనానా షేక్ ఎలా చేయాలో చెప్పనా? హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. నేనైతే 2 అరటి పండ్లు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకుంటాను. ఇక ఎండాకాలం వచ్చింది కదా, రోజు ఏదో ఒక జ్యూస్ చేసుకొని తాగడం తప్పదు. ఇక ఈ ఎండాకాలం వస్తే ఎక్కువగా మీరు తాగే జ్యూస్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి. మనమైతే ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నిమ్మరసమే తాగుతాం. అరటి పండు కట్ చేసి వేసుకున్న మిక్సీ జారులో ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఎండు ఖర్జూరాలు 2, 5-6 కాజు పలుకులు, 6 నుంచి 10 బాదం పలుకులు, కిస్మిస్ 5. ఇప్పుడు వీటిని మిక్స్ జార్ లో వేసుకుందాం. ఈ బనానా షేక్ చేయడానికి కొందరు పాలను వేడి చేస్తారు, కానీ మనమైతే నార్మల్ పాలే వేసుకుంటున్నాం, వేడి చేయడం లేదు. ఒక గ్లాసెడు పాలు వేసి, ఇంట్లో తేనె ఉంటే తేనె వేసుకోండి. నేనైతే 2 చెంచాల చక్కెర వేసుకుంటున్నాను. ఇందులో అన్ని ఐటమ్స్ ఇలా వేయడం పూర్తి అయిన తర్వాత 4 నుంచి 5 నిమిషాల వరకు మిక్సీ పట్టుకోవాలి. చల్లగా తాగాలనుకుంటే గనక ఈ గ్లాస్ లో ఇలా ఐస్ ముక్కలు వేసుకొని మనము పట్టుకున్న బనానా షేక్ ని ఇందులో వేసుకొని పైన డెకరేషన్ కోసం కాజు పిస్తాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైనుంచి వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ లో బెస్ట్ హిరామ్ అనే ఫేవరెట్ అనేంతలాగా చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.